ముద్దుతో ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం కలగల సూర్యుని మనసును దోచిన కన్నె బంగారం ఈ ముద్ద మందారం ఈ సిరి హృదయమే శ్రీహరి పాదమే చేరగ వెతికినే ఆ కొలువే ఆరడుగుల రవి తేజం చిరునవ్వుల తీరం చేరే దారి చూపరి నామది ఆశలు తెలుపరి ముద్దుతో ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం వాట్ 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 ఈ పాలేమో నీకు ఈ పూలేమో దేవుడికా? హలో తెల్ల సుందరి, లుక్ ఎట్ మీ. ఇవెందుకు తెచ్చానో తెలుసుకో ముందు. ఎందుకు పట్టుకొచ్చావు? బ్రో బాబీ సౌభాగ్య వ్రతం చేస్తున్నారు కదా, అలాగే మన ఇద్దరం కలిసి ఒక వ్రతం చేద్దామని తీసుకొచ్చాను. మనమే వ్రతం చేయాలి? దాంపత్య వ్రతం. దుంప వ్రతమా? చిచి చిచి చిచి, దుంప వ్రతం కాదు, దాంపత్య వ్రతం. బిజిలి బిజిలి, చిపాంగ్ చిపాంగ్, తగిడి తగిడ ఆన్ బెల్ట్. రే మెంటల్ మహి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? సరిగ్గా తెలుగులో ఏడు, అర్థమవుతుంది. రొమాంటిక్ నావల్ చదువుతా కానీ నా రొమాన్స్ ప్లస్ పర్ఫార్మెన్స్ అర్థం చేసుకోవేంటి? సరిగ్గా నిలబడరా గోట్లే. ఫ్రిడ్జ్ లో పుచ్చకాయ పగలకుండా ఉండాలంటే నువ్వు కరెక్ట్ గా మాట్లాడాలి. ఫ్రిడ్జ్ లో పుచ్చకాయకి ఇక్కడ ఫ్రీజ్ అయిన నాకు లింక్ ఏంటమ్మా? తన్నులు తిన్నాక తెలుస్తుంది. అలాంటి ప్రదర్శనలు ఇప్పుడేం అవసరం లేదు, కానీ నేను చెప్తాను విను. అసలు దాంపత్య వ్రతం అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మన ఒళ్ళు ఎలా ఉందో చూసుకోవడం అన్నమాట. అలా చేస్తే పిల్లలు పుడతారని భోగసుఖ భోగానంద స్వామి చెప్పారు. భోగసుఖ బోధానందనా? నేనెప్పుడు వినలేదే. చూడాలని కూడా అనుకోకు, అతను చూస్తే ఇంక నన్ను చూడలేవు. అతను వచ్చిన ప్రాబ్లమే అది. రే జఫాకా బ్రదర్, కలిసి కాపురం చేస్తే ఆడపిల్లనో మగపిల్లనో పుడతారు గాని ఇలా పిచ్చి వేషాలు వేస్తే పిల్లలు కాదు, ముందు అలర్జీస్ పుడతాయి. వారసుడి కోసం ఈ ప్రయత్నం బంగారం. ఈ ఇంటికి నేనేం చేయలేకపోయినా ఇలాగైనా ఒక మంచి పని చేసామనిపించుకుందామని. ఇదేమైనా ఘనకార్యమా? నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు, ముందు కోఆపరేట్ చెయ్యి. ఏం చేయాలి? అలా అడిగావు, బాగుంది. ముందే పుస్తకాన్ని తీసి అలా పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఎవరికేం చేయాలనిపిస్తే చేయొచ్చు అనమాట. ఇదే వ్రతం. అయితే గుడ్ నైట్, నాకు నిద్రపోవాలనిపిస్తుంది, పోతాను. వెయిట్ 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 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అదే. ఏం చేస్తున్నావురా? ఇది కూడా వ్రతంలో భాగమే. భార్యాభర్తలు చాలా దగ్గరగా ఉండాలని ఇలా కట్టుకోమన్నారు. ఇలాంటి షరతులు ఎక్కడా చూడలేదు. చూడకపోవడమే మంచిదిలే కానీ పాలు తాగుతావా? తాగిదిగానే దా. ఇప్పుడు ఈ పాలు తాగే, హాయిగా తాగి తొంగుంది కానీ తాగి తాగు. ఇప్పుడు ఏం చేయాలి? లైట్స్ ఆన్ అయినంత వరకు మన బుర్రలో లైట్స్ వెలుగు. ఆఫ్ చేయనా? వ్రతం బంగారం. లాజిక్ అడగొద్దు, ఓన్లీ మ్యాజిక్. లైట్స్ ఆఫ్. ఇప్పుడు ఇలా బెడ్ మీద పడిపోతే పడుకుండి పోతామా? ఏమో,
వ్రతభంగం కాకుండా చూసుకునే బాధ్యత నీ బాడీదో నా వేడిదో. లెట్స్ సే. రే మహి, ఏం చేస్తున్నావురా? ఇలాంటి టైంలో మాట్లాడకూడదు డార్లింగ్. రే మహి, నిన్నేరా? ఎందుకు కప్పుతున్నావు? మాట్లాడకు. రే, నేను చెప్పేది విను. మహి, ఇలాంటి టైంలో మాట్లాడకూడదు డార్లింగ్. రే మహి. పెద్దబాబు గారు రా పార్వతి. మీరు కూడా బేగా లేసి రెడీ అయినారా? ఈ వ్రతం చేసేది నా శ్రీమతి ఒకటే కాదు కదా. ఈ శ్రీవారు ఈ శ్రీమతితోనే జీవితమంతా కాపురం చేయాలని కోరుకుంటున్నారు. అందుకే నీతో వ్రతం పూర్తి చేయించాలని డిసైడ్ అయ్యాను. మీ ఆశీర్వాదం నాకుండాలా. భర్త పాదసేవతోనే ఈ వ్రతం మొదలవుతాది. పగా ప్రతీకారాలతో రగిలిపోయే వాళ్ళకు రాత్రంత త్వరగా నిద్రపట్టదు పార్వతి. తెల్లవారు ముందే పడుకుని ఉంటుంది, ఎప్పుడు గాని లేవదు. నువ్వు భయపడకు. నువ్వు చేయాల్సిన సేవలన్నీ నిశ్చింతంగా చేయి. కాలెట్టండి. థ్యాంక్ యూ. ఇది అట్టుకోండి. ఈ కుంకుమ నుదుటున పెట్టి జన్మ జన్మలకు మీ నీడలో ఉండేలా దీవించండి పెద్దబాబు గారు. జన్మ జన్మలకు నువ్వే నాకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పార్వతి. ఈ వ్రతం నిర్విఘ్నంగా జరగాలి. ఆశీర్వదించండి పెద్దబాబు గారు. ఈ దేవుడు అండుంటే పూజైనా వ్రతమైనా ఆపకుండా చేస్తాను. నా గుండెలో అలజడి శబ్దం నీకు వినిపిస్తుందా పార్వతి? అలజడి ఎందుకు పెద్దబాబు గారు?
ముద్దు ముచ్చట ఏమీ లేదు కదా. వ్రతం చేస్తున్నప్పుడు అట్లాంటి పనులు కాని మాటలు కాని ఏం ఉండకూడదు. తులసమ్మకి పూజ చేసొస్తాను. ముక్క మీద ముద్దు పెడితే అలాంటి పనులు ఎందుకు అనొచ్చు? నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఇవ్వచ్చు కదా. మీరిప్పుడు అట్టాగే అంటారు, అప్పుడు 2 చేతులు నా ఈపు కానిస్తారు. అప్పుడు పూజా పుణ్యం ఏది ఉండదు. అందుకే ఈ 3 రోజులు మీకు దండం మాత్రం పెడతాను. వస్తాను. దేవా 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 వస్తాను పెద్దబాబు గారు. దేవా గుడ్ మార్నింగ్ దేవా. రెడీ అయిపోయావా? థ్యాంక్ యూ. నేనే వచ్చి నిన్ను నిద్రలేపుదాం అనుకున్నాను, కానీ నా వ్రతం కోసం నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యావనిపిస్తోంది. దేనికోసం ఈ వ్రతం? నా జీవితంలోకి నువ్వు అడుగు పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదు. అలా అనుకు దేవా. మనం కలకాలం కలిసి ఉండటానికి ఈ సౌభాగ్య వ్రతం. ఒకప్పుడు నీ మనసులో ఉన్న పార్వతికి నేనడ్డుగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు మన అడ్డు పార్వతి. పెళ్లిలో నేను నీకు తాళి కట్టలేదు. ఇప్పుడు వేసుకున్న ఈ నల్లపూసల పుస్తల తాడు కూడా నేను వేసింది కాదు. ఈ రాక్షస్ అప్పుడే రెడీ వచ్చినదేటి? నన్ను పోయేదట్టా? నీకు వ్రతం జరగడం ముఖ్యం కదా. దక్కనిది ఎప్పుడు దక్కదు. అమ్మ కోసమే నువ్వు ఏం చేసినా భరిస్తున్నాను. అయితే నీ చేతులతో నా నుదుటిన కుంకుమ పెట్టు. భరిస్తున్న వాడివి కుంకుమ పెట్టు మరి. అమ్మ కోసం ఏదైనా చేస్తానన్నావు కదా, ఈ బొట్టు పెట్టు చాలు. అయ్యో కుంకుమ పెట్టు దేవా. బొట్టు పెట్టమంటే పెట్టావు, కానీ నీ షర్టుకు కూడా బొట్టు పెట్టుకున్నావే. పార్వతి గదిలోకి ఎప్పుడొచ్చింది? పార్వతి ఎందుకు వస్తుంది? అదే వచ్చింది, లేకపోతే ఇక్కడ అక్షంతలు ఎలా పడతాయి? అది వచ్చింది కదా దేవా. పార్వతి ఎందుకు వస్తుంది? తను రాదు. మరి ఇవన్నీ ఏంటి? ఇవి నిన్న పూజలు పడ్డ అక్షంతులు. నువ్వు పాదపూజ చేయాలి కదా. దాన్ని మీరు వెనకేసుకొని రాకండి దేవా. అదొచ్చింది, అవునా? నువ్వొచ్చావు. సేవ చేయాలనుకున్నావా, నీ మూడు చెడగొట్టుకోవాలనుకున్నావా, నీ ఇష్టం. బట్ టైం వేస్ట్ చేయొద్దు. సరే, అయితే నీకు పాద పూజ చేస్తాను. ముందు అమ్మవారికి పూజ చేసి వచ్చాక నువ్వు వ్రతం మొదలుపెట్టు. అవునా? అయితే తులసి కోట దగ్గరికి వెళ్ళి దీపం పెట్టొస్తాను.
కూడా వెలుగుతుందంటే అదే పూజ చేసింది. దేవా కూడా నాటకం ఆడుతున్నాడా? చెప్తా వీళ్ళిద్దరి సంగతి. నీలాంబరి, నీకేమైనా పిచ్చా? హారతి పళ్ళాన్ని నేలకేసి కొడితే కళ్ళు పోతాయి. కళ్ళారా ఘోరాన్ని చూస్తే కళ్ళు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఆ పార్వతి కూడా పూజ చేస్తోంది. సౌభాగ్యవ్రతం అదేలా చేస్తుంది? దానికేమన్నా అసలు మెంటలా? నువ్వే అడుగు. అదంటేనే నాకు అసహ్యం. దేవ గదులకు వెళ్ళి చూస్తే షర్ట్ పైన కుంకుమంటుంది. తులసి కొట్టు దగ్గర నాకన్నా ముందే దీపం వెలిగించుంది. అంటే ఆ బక్కది పెదబాబు మనసులో ఉన్నందుకే భర్త అనుకుంటుందా? అనుకుంటుందో అమలే చేస్తుందో? అసలు అదేం చేస్తుంది నీలాంబరి? ఇవాళ నువ్వు ఉపవాసం ఉండి దీక్ష విరమిస్తావు, అది కూడా ఉండాలని ట్రై చేస్తుంది. అందుకే దాని చేత ఏదైనా తినిపిస్తే వ్రతభంగం అవుతుంది. ఏమంటావ్? ఆలోచన అయితే బానే ఉంది. వండుతుంది కానీ అది తినమంటే తింటుందా? వెంటనే హోటల్ నుండి పులిహోర ఆర్డర్ చేయి. నువ్వే వండావని అందరికి చెప్పు. ఇంట్లో వాళ్ళందరికంటే ముందు బయట వాళ్ళు తినాలని చెప్తే దాన్నే తినమంటారు. అఖిలక్క ముందు దాని కుప్పిగంతులు కుదరవు. ఖచ్చితంగా తింటుంది. సూపర్. 5 నిమిషాల్లో ఆర్డర్ ఇంటికొస్తుంది. మళ్ళీ ఏం చేస్తున్నావు? అది చేసే మూగ వ్రతానికి మంగళహారతి పాడతానంటీ. అమ్మగారు, ఇవాళ టిఫిన్ ఏం చేయమంటారు? ఇంట్లో పూజలు జరుగుతున్నాయి కాబట్టి తేలిగ్గా జీర్ణమయ్యే అల్పాహారమే చెయ్యి. నువ్వేం చేయనవసరం లేదులే పార్వతి. ఈ రోజు టిఫిన్ నేను రెడీ చేశాను. హారతి తీసుకోదేవా. నువ్వు ఉపవాసం ఉంటావు కదా బాబీ. ఉపవాసం ఉంటే వంట చేయకూడదా మహి? మహికి ఐడియా రాలేదు, అందుకే అడిగేశాడు. నువ్వు టిఫిన్ చేసావమ్మా? అవునా ఆంటీ, వ్రతంలో ఉన్నాను కదా, 10 మందికి వండి పెడితే మంచిదని చెప్పారు. మీరెప్పుడు వండినారు పెద్దమ్మాయి గారు? నువ్వెక్కడ చూస్తావే? ఆర్డర్ అడుగుతావు, అక్కర్లేదనగానే మళ్ళీ లంచ్ టైంకి వస్తావు. నీలాంబరి పులిహోర చేసిందని తెలీదా నీకు? హారతి తీసుకోదేవా. నా వ్రతం సంపూర్ణమయ్యేలా దీవించదేవా. పెదబాబు, అమ్మాయి నీ ఆశీర్వచనం కోరుకుంటోంది, ఆశీర్వదించు. నా వ్రతం మాత్రమే సక్సెస్ అయ్యేలా దీవించదేవా. ఏమని ఆశీర్వదించాలో తెలియట్లేదు, కానీ సద్బుద్ధితో ఉండాలని, సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవా. పార్వతి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? పులిహోర తీసుకొస్తాను, అందరూ తిందురు గాని. పార్వతి హెల్ప్ చేస్తుంది కదా నీలాంబరి. మరేం పర్వాలేదు, ఇవాళ నీలాంబరిని మాత్రమే అందరికీ సేవ చేయనివ్వండి, పుణ్యం దక్కుతుంది కదా. నువ్విక్కడే ఉండు పార్వతి, నీలాంబరికి నేను హెల్ప్ చేస్తాను. నువ్వు రా నీలాంబరి.